ప్రాబ్లం ఏందన్నా? నీ ప్రాబ్లం ఏంది? నీ ప్రాబ్లం ఏంది? నీ ప్రాబ్లం ఏందన్నా? నీదేని ప్రాబ్లం? నువ్వు చేయడం లేదా? అక్కడ చేయడం లేదా? 1500 కూడా రూపాయి పెరుగుతా కస్టమర్ మీరు ఎందుకు చేయట్లేదు? రేటు పెరుగుతుంది, మా బండ్ల రేట్లు పెరిగినాయి, మెకానిక్లు చేసుకున్న రేట్లు పెరిగినాయి. ఈఎంఐ కట్టుకోనికి వెళ్ళేదా? ఈఎంఐ కట్టుకోలేక బెల్లం పొడలకి వెళ్ళి పుస్తకాలు తాడు గిరిపెట్టి ఈఎంఐలు కట్టుకోండి కదా. ఆ పొజిషన్కి మీరు తెచ్చిరు. మళ్ళీ మా దగ్గర ఒకప్పుడు అడ్డ మీదకి కస్టమర్ వస్తుంది, కస్టమర్ దగ్గరికి మేము పోతుండే వాళ్ళ రూపాయి పెట్టుంది తెలుసా? అదే పెట్టా బండి నువ్వు కాకపోతే ఇంకోడు అన్నట్టు మాట్లాడుతూ అలాంటి మాటలొద్దు. ప్లస్ మా కస్టమర్ దగ్గరికి నిల్వ కావాలి, మీరు ఇచ్చే కిరాయిలు కూడా పెంచాలి. సస్పెన్షన్ ఎందుకన్నా? చిన్నపిల్లలమా, స్కూల్ పిల్లలమా? 10-20 లక్షలు పెట్టి బండి కొనుక్కొని నెలకు 25,000 ఈఎంఐ కడుతున్నాం. మీరు చేసే దోపిడీ ఎట్టుంది? ఇంకోటి మహారాష్ట్ర కర్ణాటక అటాక్ చేస్తున్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం ఇతర రాష్ట్రాల పనులు వచ్చి ఇక్కడ లోకల్ తిరగడానికి ఆస్కారం లేదు. వాళ్ళు ఇక్కడ నుంచి లోడ్ వేసుకొని విజయవాడ వెళ్ళని, కర్ణాటక వెళ్ళని, అందరూ ఇక్కడనే కానీ ఇక్కడ లోకల్ తిరగడానికి లేదు. మీరు ఎట్లా అలో చేస్తారు? లోకల్ వాళ్ళకి మాట్లాడింది మోటార్ వెహికల్ యాక్ట్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం మీరు పనిచేయాలనుకుంటారో చేద్దాం. మీరు 8 ఫీట్ల బండికి 20 ఫీట్ల బండి ఇప్పుడు కస్టమర్ బుక్ చేస్తే ఎత్తుకోవాలి అని చెప్తే వాడు మేము ఎత్తాము అని చెప్పి డ్రైవర్ చెప్తే వాడు రీజన్ పెట్టగానే విత్ ఇన్ 5 సెకండ్స్లో సస్పెండ్ చేస్తున్నాడు. సస్పెండ్ చేయడానికి మేము స్కూల్ పిల్లలమ్మా, లేకపోతే మీరేమైనా మాకు లోన్ చేసి బండి ఇచ్చారు. మేము 4 లక్షల న్యాయం జరుగుతలేదన్నా. ఈ ఫోటోల వల్ల మాకు ఏదైనా బెనిఫిట్ జరుగుతుందంటే 2 లక్షలు బండి కొనుక్కొస్తే ఇలా ఫైనాన్స్ మేము మిల్లన్ మేము కూడా లేకపోతే మీరే కస్టమర్కి బెనిఫిట్ చేస్తుంది. వాడు ఏసీ రూమ్లో ఉన్నాడు కస్టమర్, రోడ్లో బట్టే రోడ్డు మేము 12 లక్షలు పెట్టి బండి తీసుకొని దాంట్లో 2 లక్షలు మీరు ఎట్లా మాకు అన్యాయం చేస్తాం?